పోలీస్ కంప్లైంట్ ఇవ్వడము లేకపోతే వ్యక్తి ఇంటి దాని మీద మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలంటే కంప్లైంట్ ఇస్తాం ఆ కంప్లైంట్ మీ అందరికీ తెలుసు గత 2 రోజుల కిందట అంబటి రాంబాబు అనే సీనియర్ నాయకుడు సంస్కారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన నోటికి చెప్పలేని పదాలని పక్కా పబ్లిక్లో తిరిగితే మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం మరి నిజంగా చెప్పాలంటే తీసుకోలేదు. అయినప్పటికీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాను రాను ఎవరినైనా మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు బండబూతులు. సో ఏదైనా అతని మీద వల్గారిటీ ఉంటే ఎక్కడో ఫ్లెక్సీ పెట్టారని చెప్తున్నారు. ఆ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆ ఫ్లెక్సీ మీద ఏమైనా అసభ్య పదజాలు ఉంటే అయితే కోర్టులో లీగల్గా ఫైన్ చేయాలి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏం సంబంధం అండి? ఫ్లెక్సీ అంటించి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద ఏదో సిఐడి ఆఫీసర్ లాగా ఆ ఫ్లెక్సీని వెరిఫై చేసి చింపేద్దామా లేకపోతే ఉంచుదామా? ఈయన చెప్పడం మాటలు కూడా మీరు చూసే ఉంటారు. దాంట్లో మేము చూసాము, చెప్పడానికి కాదు మేము వెళ్ళింది. అక్కడ మేము ప్రజలకి ఇటువంటి ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పడానికి వెళ్ళి చెప్పాము. మేమంటే అలా చెప్పొచ్చే? ఎవరో ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎవరికైనా కార్యకర్తలు మనం చెప్పుకుంటున్నామా? మనం పోలీస్ స్టేషన్కి చెప్తాం, అయ్యా పలానా వాళ్ళు మా మీద ఫ్లెక్సీ వేశారు, అది చర్య తీసుకోండి. ఆ ఫ్లెక్సీ అటువంటి ఫ్లెక్సీలు వేస్తే మేము మళ్ళీ గొడవలు అవుతాయి, అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు తీస్తారా లేకపోతే కోర్టులో కేసు చేసుకొని అది చర్య తీసుకుంటే మేము తీసుకుంటాం, మీరు తీసుకోకపోతే అని చెప్పి జనరల్గా ప్రొసీజర్ మనం ఎక్కడ ఫాలో అయ్యింది. మరి ఈరోజు అత్యంత దారుణంగా వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ఇంకా పరిపాలనలోనే ఉన్నాం, పరిపాలన మా చేతిలోనే ఉందన్న ఫీలింగ్తో ఇవాళ పోలీస్ స్టేషన్ కనీసం అక్కడ ఉందని జ్ఞానం లేకుండా అతను ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళ దౌర్జన్యానికి పరాకాష్ట ఇటువంటి చర్యలే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ ఈ విశాఖపట్నంలో వెల్లుత్తి కాన్స్టిట్యున్సీలో మేము మరి అతని మీద చర్య తీసుకోవాలి, అటువంటి అసభ్య పదాలను వాడినందుకు ఒక ముఖ్యమైన నాయకుల్ని ఈ దేశ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని అవమానించి ఇటువంటి భాష వాడినందుకు ఆయన మీద చర్య తీసుకొని మరి కోర్టులో కేసు పెట్టాలని కోరాం సిఐ గారిని. మరి ఆ విధంగా మరి ఏం చేస్తారో చూస్తాం. థ్యాంక్ యూ.